హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. రాగి న్యూడిల్స్‌ని సింపుల్‌గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి. ఇది మీ వెయిట్ లాస్ డైట్‌కి లంచ్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ ఎందులోకైనా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. రండి మరి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 లీటర్ పైనే వాటర్ వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి వీటిని మరిగించండి. మరుగుతున్నటువంటి వాటర్లో రాగి న్యూడిల్స్ని వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండండి. ఈ విధంగా చేతితో తుంచితే చునుగుతున్నాయి అంటే అవి ఉడికిపోయినట్టే అండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్టెయినర్లోకి తీసుకోండి. వెంటనే వాటిపైన చల్లటి నీళ్ళను కూడా వేసుకోండి. చల్లటి వాటర్ వేయడం వలన న్యూడిల్స్ అన్నీ అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఉల్లిపాయల్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే క్యారెట్స్ కూడా వేసుకోండి. వీటిని 1 మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు కానీ క్యాబేజీ ముక్కలు కానీ ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు. అలాగే మనం పక్కన స్టెయినర్లో వేసుకున్నటువంటి న్యూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులోనే న్యూడిల్స్ మసాలా కూడా వేసుకోండి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు టమాటో కెచప్ వేస్తున్నాను నేను. మీరు కావాలి అంటే ఏమైనా సాసెస్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని స్పూన్తో చక్కగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండండి. న్యూడిల్స్ అన్నీ బ్రేక్ అవ్వకుండా స్పూన్తో చక్కగా మిక్స్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మసాలా మొత్తం న్యూడిల్స్కి పట్టింది అంటే రాగి న్యూడిల్స్ రెడీ అండి. ఈ విధంగా ఇంట్లోనే రాగి న్యూడిల్స్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.